హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశల పల్లికిలో సరదాగా. మన టైటిల్కి తగ్గట్టుగానే ఈ బెంగళూరులో జరిగేటటువంటి ఈ పూల పల్లకీల పండుగను చూపించడానికి ఇప్పుడు నేను నైట్ 10 o'clockకి గుడి దగ్గరికి వెళ్తున్నాను. మా ఇంటికి దగ్గరలో ఉండేటటువంటి పటాళమ్మ దేవస్థానం అనే ప్లేస్లో దాదాపుగా 4 గుళ్ళు కలిసి ఉంటాయండి. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. సో అక్కడికి ఈ పూల పల్లకీలన్నీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి వచ్చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి 45 గ్రామాల నుంచి ఉత్సవమూర్తుల్ని తీసుకొని వస్తున్నారు. అలా తీసుకువచ్చిన ఉత్సవమూర్తులకి వారి విధానాలకి తగ్గట్టుగా పల్లకీలని రెడీ చేస్తున్నారు. ఇది ఎండాకాలం కాబట్టి మనకు ఆబ్వియస్గా మల్లెపూలు అనేవి దొరుకుతుంటాయి. సో మల్లెపూలు కనకాంబరాలతో మాత్రమే ఈ పల్లకీలు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నటువంటి డిజైన్ తోటి ఉన్న ఫ్రేమ్ తీసుకుంటారు. దాని మీద ఈ మల్లెపూలని వెదురు పుల్లలతోటి గుచ్చి పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేనైతే వీరభద్రస్వామి గుడిలో ఉన్నానండి. సో అక్కడ కొన్ని ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు కదా. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు కనిపిస్తున్నారు. వీటికి అన్నిటికీ కూడా అలంకరణలు ఈ పూటంతా చేసేస్తారు. రేపు తెల్లవారుజామున దాకా చేస్తూనే ఉంటారు. ఈసారి ఎందుకో లేట్ అయిపోయిందండి. సో ఇక ఏమీ పల్లకీలు రాలేదని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. కరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి మెయిన్ రోడ్లో మనకి రాఘవేంద్ర స్వామి వారి పల్లకి అనేది వస్తూ ఉంది. ముందైతే పూజారులు అందరూ కూడా చక్కగా భజన చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ మల్లెపూల వాసనకి చాలా బాగుంది. ఈ రాత్రి వేళ చల్లని వాతావరణంలో ఈ మల్లెపూల గుబాలింపుతోటి విభూది వాసనలతోటి మనసంతా కూడా పులకరించిపోతుందండి. అంత బాగుంటుంది. ఇక రాత్రిపూట వెలుగుల్లో మన పల్లకీలు ఇంకా చాలా బాగా మెరుస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఆ గుడి ప్రాంగణం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పూజలు అందుకున్న తర్వాత మరలా రేపు ఉదయం 9 గంటలకి తిరుగు ప్రయాణం అయితే అవుతాయి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో మన రాఘవేంద్ర స్వామి. అలాగే పూల పల్లకి అనేది ఎంత అద్భుతంగా చేశారో. ప్రస్తుతానికైతే మనకి కరెంటు వైర్లు అన్నీ కూడా చక్కగా తప్పించుకొని తీసుకువెళ్తూ ఉన్నారు. మాకు రేపు ఉదయము పల్లకీలు తిరుగు ప్రయాణం అవుతాయి అని అనుకున్నప్పటి నుంచి పవర్ కట్ అనేది ఉంటుందండి ఆ చుట్టుపక్కల ఏరియాల్లో అంతా కూడా. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వీధి దగ్గరికి వచ్చేసేసి దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదైతే ఉదయం అయిపోయిందండి. సో నేను ఉదయాన్నే 7 గంటలప్పుడు వీటన్నిటినీ కూడా మరలా ఒకసారి మీకు చూపించాలని చెప్పి వీడియో తీస్తున్నాను. ఎందుకంటే రాత్రిపూట అన్నీ కూడా రాలేదు. సో అందుకోసం మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అవి నేను మొన్న చెప్పిన విధంగా మొదటగా మనకి అన్నమ్మ దేవిని తీసుకొస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. అయితే మనం ఎవరైనా కానీ పూజ చేస్తే మొదటగా మనం వినాయకుడిని చేసుకుంటాం కదా. సో ఈ పూల పల్లకీలు కూడా తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మొదటగా వినాయక స్వామి వారి పూల పల్లకీని కదిలిస్తారు. అలాగే పూజ కూడా చేస్తారు. ప్రస్తుతానికైతే ఇంకా బయలుదేరలేదండి. ఒక్కొక్క పల్లకీని ఒక్కొక్క ప్లేస్లో పెట్టేసేసి ఎవరికి అడ్డం లేకుండా ఒక పక్కగా పెట్టేసేసి ఉంచారు. సో ఇక పూజలు స్టార్ట్ అయిన తర్వాత మనకి పల్లకీలు అనేవి కదిలిస్తూ ఉంటారు. మరి ఇంతమంది దేవుళ్ళు అందరూ కలిసి మన ఇంటి ముందుకి వస్తుంటే మనము ఊరికే ఉంటామా చెప్పండి. మరి ఆ సంబరం అనేది ఆకాశాన్ని అంటుతుంది. నేను ముందు వీడియోలో కరగా పండుగ చూపించేటప్పుడే చెప్పానండి. ఈ 2 సంవత్సరాలకి జరిగే ఈ పూల పల్లకీల పండుగ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు అయితే శుభ్రంగా పెయింటింగ్ చేపించేస్తారనమాట. ఆ తర్వాత రిలేటివ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందేనండి. వారం రోజుల వరకు ఇంట్లోనే ఉంటారనమాట. వాళ్ళందరూ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అందరూ కూడా. నేను ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరితోటి ఇళ్ళన్నీ కూడా సందడిగా ఉంటాయి, కలకలలాడిపోతూ ఉంటాయి. ఇక ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసారండి. మనకి డ్రమ్స్ తోటి వివిధ రకాలైన వాయిద్యాలతోటి చక్కగా నాట్యం చేసుకుంటూ నడుచుకుంటూ స్వామివారిని తీసుకొస్తూ ఉంటారనమాట. ఇక పండగ అంటే మనకి షాపులన్నీ కూడా కలకలలాడిపోతూనే ఉంటాయి. బట్టల షాపులు అయితేనేమి, అలాగే ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ప్రసాదాలు, ఇంకా ఇక మధ్య మధ్యలో తాగటానికి పానకాలు మజ్జిగలు అన్నీ కూడా ఎవరికి తోచింది వాళ్ళు చక్కగా రెడీ చేసి వాళ్ళ ఇంటి ముందులో లేదంటే పూల పల్లకీలు వెళ్ళే రోడ్లో చక్కగా పంచుతూ ఉంటారు.
ఈ వారం రోజుల పాటు కనీసం రోజుకి ఒక 10-20 సార్లైనా కానీ డ్రమ్ములు అనేవి మోగుతూనే ఉంటాయి. సో అది మోగినప్పుడల్లా మేము వచ్చి చూస్తుంటాం, ఏ పల్లకి వచ్చింది, లేదా ఏదైనా దీపాలు తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏదైనా పూలు తీసుకెళ్తున్నారా, బట్టలు తీసుకెళ్తున్నారా అని. ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా ఒక సారెలాగా, ఒక వాయనంలాగా తీసుకువెళ్తూ ఉంటారు. తీసుకువెళ్ళేటప్పుడు మనకి చక్కగా ఈ డప్పులు అనేవి మోగిస్తూ ఉంటారనమాట. మేమైతే ఈ గుడికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా మనకి సౌండ్ రాగానే మేము బయటకు వచ్చేస్తూ ఉంటాము. చూడండి, అసలుకి ఒక్కొక్క పల్లకిని మించి ఇంకొక పల్లకి డిజైన్లో కానీ, కలర్ ఒకటే అయినా కానీ మనకి ఎంత చక్కని ఆకృతులు తయారు చేసి పెట్టారు. అలాగే ఏ దేవదేవులకి ఎటువంటివి వేయాలో కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వేశారనమాట. ఏదో చేత గీసిన బొమ్మలాగా పెయింటింగ్ వేసినట్లుగా కనిపిస్తున్నాయి కదా. సో మనకి దగ్గరకు వస్తుంటే మల్లెపూల వాసన అయితే గుబాలిస్తూ ఉంటుంది. అలాగే చూడటానికి కూడా కన్నుల పండుగగా ఉంటుంది. ఏదో ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 45 గ్రామాలు అందరూ కూడా కలిసి చేసుకునే పండుగ ఇంకెంత బాగుంటుందో ఊహించండి. దాదాపు 24 గంటల పాటు మటుకు ప్రతి ఒక్కళ్ళు ఈ సంబరాల్ని చూస్తూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అనమాట. ప్రతి ఒక్క పల్లకి కూడా ఆ పల్లకిలో ఉన్న విగ్రహానికి పూజ చేయడానికి పూజారి గారు, అలాగే ఆ పల్లకిని పెట్టుకున్నటువంటి ట్రాక్టర్ మీద డ్రైవరు, ఇంకా 2-3 సహాయకులు అందరూ ఉంటారు. వాళ్ళతో పాటుగా కొంతమంది చిన్నపిల్లల్ని వాళ్ళ దేవి విగ్రహాలకి గుర్తుగా ఒక చిన్నపిల్లల్ని కూడా పెడతారనమాట. అంటే కూర్చోబెడతారు. సో ఆ విధంగా మనకి వినాయక చవితికి వినాయకుడి విగ్రహాల శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది కదా. నాకైతే అది గుర్తొస్తూ ఉంటుంది. హైదరాబాద్లో జరిగే శోభాయాత్ర మనం ఒకే వినాయకుడిని వివిధ రూపాల్లో చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడైతే ఏంటంటే రకరకాల దేవీ దేవతల విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్క పల్లకి మీద వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క పూల పల్లకి అంటే ఒక్కొక్క దేవీ దేవత విగ్రహాలు వచ్చేటప్పుడు ఎవరి కులదైవం అయితే వస్తుందో అప్పుడు మనకి మామూలుగానే వారు పోస్తూ ఉంటారు. అలాగే హారతులు ఇస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి బట్టలు పెట్టడం కానీ, పూజలు చేయడం కానీ, ఏమైనా ఉంటే మొక్కులు తీర్చుకోవటం కానీ అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే చంటి పిల్లల్ని దేవీ దేవతల విగ్రహాలకి తాకించి, అలాగే ఆ నీళ్ళని చల్లించి భయాలు అవి అన్నీ పోగొట్టడానికి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు నీళ్ళను చల్లించడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. సో చాలా నిదానంగా మనకి డప్పుల మధ్య, నృత్యాల మధ్య ఈ పల్లకీల్ని ఊరేగిస్తూ ఉంటారు. ఈ ఉదయం మొదలుకొని రాత్రి వరకు, అంటే దాదాపుగా సాయంత్రం వరకు కూడా జరుగుతూనే ఉంటుందండి. మీకు ఈ 45 గ్రామాల నుంచి వచ్చినటువంటి దేవీ దేవతల పూల పల్లకీలన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఉదయాన్నే వెళ్ళి నేను వీటిని షూట్ చేయటం జరిగింది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ పండుగని షేర్ చేసుకోండి. ఇక నేనైతే ఇవన్నీ షూట్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా రెడీ అయిపోయి మా పిల్లలందరినీ కూడా రెడీ చేసేసేసి మరలా ఈ పూల పల్లకీలు ఉండేటటువంటి మెయిన్ రోడ్ దగ్గరికి వస్తున్నాం అనమాట. సో వీటిని సందులు గొంతుల్లోకి తిప్పడం కష్టం కాబట్టి మెయిన్గా ఉండే రోడ్లోకి తీసుకొస్తారు. అక్కడికి మా ఇల్లు దగ్గరే కాబట్టి అక్కడికి నేను వచ్చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మా అపార్ట్మెంటు. ఇక్కడ నుంచి చూస్తే చూడండి చాలా దగ్గర మాకు మెయిన్ రోడ్ అనేది. అలాగే ఈ రోడ్లో అన్నీ కూడా షాప్స్ అన్నీ ఉంటాయి. అంటే బట్టల షాపులు కానీ, ఇంకా బంగారం షాపులు కానీ, వెండి షాపులు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడికైతే నేను వచ్చేసాను. చూసారా, అందరూ కూడా ఇళ్ళలో నుంచి చక్కగా వచ్చేసారు. అందరూ కూడా కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చేసేసుకున్నారు. ఈ కొబ్బరికాయలు, పూలు, అగరబత్తులు అన్నీ కూడా. కొంతమంది అయితే వచ్చిన ప్రతి ఒక్క పల్లకి కూడా హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ కూడా ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా సామాన్లు సిద్ధంగా పెట్టుకున్నారు. ఎక్కడ ఎవరి కులదైవం యొక్క పూల పల్లకి వస్తుందో అప్పుడు ఆ ఇంటి చుట్టాలకి కానీ, ఆడపిల్లలకి కానీ బట్టలు పెట్టే విధానం కూడా ఉంటుందన్నమాట. సో అన్ని సరంజామా మొత్తం కూడా ఇక్కడ తెచ్చి పెట్టేసుకొని ఉంటారు. చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే మనలాంటి యూట్యూబర్స్తో పాటుగా ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటారు, వీడియోస్ తీస్తూ ఉంటారు. మనకి డ్రోన్స్ కూడా ఇప్పుడు అవైలబిలిటీలో దొరికిపోయినాయి కదా. సో అందరూ తీస్తూనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసుకుంటూనే ఉంటారు.
ఇక్కడ చూడండి, ఈ పూల పల్లకీకి మన దేవి విగ్రహానికి అవతల వైపు యువతల వైపు కూడా చాలా వెడల్పుగా రెడీ చేశారు. అలాగే చాలా బాగుందన్నమాట. చాలా పెద్ద పెద్దవి కూడా ఈసారి రెడీ చేశారండి. మనకి ఆడపిల్లలందరూ కూడా కలిసి హారతులు ఇచ్చేశారు. స్వామివారికి బట్టలు కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ అనేది ఉంటుందండి. అలాగే పానకము, మజ్జిగ అన్నీ కూడా ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా తీసుకొని ఆరగించేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి మామూలుగా పొంగలి, పులిహోర ఇట్లాంటివి పెడుతూ ఉంటారు కదా. ఇక్కడైతే మనకి చిత్రాన్నం అంటారు. అదే పులిహోరలోని ఇంకొక రకంగా ఉంటుంది. సో చిత్రాన్నాన్ని రెడీ చేస్తారు. అలాగే కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ అని ఉంటుంది, దాన్ని కూడా పెడుతూ ఉంటారు. బిసిబేళ బాత్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ప్రసాదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడైతే అవి పెడుతూ ఉంటారు. ఇక మనకి సంబరాలు జరుగుతూ ఉన్నాయంటే చిన్న చిన్న బుడగలు ఇట్లాంటివన్నీ కూడా షాపింగ్ జరుగుతూ ఉంటాయి. అవైతే కొంచెం తక్కువనే చెప్పాలన్నమాట. ఇక్కడ షాపింగ్ కంటే కూడా ముందుగా ఈ అమ్మవారి విగ్రహాలకి ఊరేగింపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నేనైతే అప్పుడప్పుడు ఎండ వచ్చినప్పుడు ఈ విధంగా షాప్ కిందకు వచ్చేస్తున్నాను. ఇంకా ఇక్కడ బెంగళూరు అనేది ముఖ్యంగా మెయిన్ సాఫ్ట్వేర్ సిటీ అవటం వల్ల ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి చాలా రకాల మంది వస్తూ ఉంటారు. అలాగే చాలా రకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కలిసి జరుపుకునే పండుగ అనమాట ఇది. అష్టలక్ష్మి అమ్మవారి పూల పల్లకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనకి పల్లకీలో కొంచెం డిఫరెంట్గా మనకి రథం లాగా కనిపిస్తూ ఉంది. లోపల స్వామివారిని కూర్చోబెట్టుకున్నారు. ఇదే విధంగా ఎంతసేపు చూసినా కానీ తనివి తీరదు అనమాట. అంత బాగుంటుంది. మనకి ఇంటికి వెళ్ళాలని అస్సలు అనిపించదు అనమాట. ఎంత ఎండగా ఉన్నా సరే అమ్మవారిని చూడాలని అనిపిస్తూ ఉంటుంది. చూడగానే మనకి మైమరిచిపోయేంత, భక్తి పారవశంలో మునిగిపోయేంతగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క మూర్తిని చూస్తూ ఉన్నప్పుడు మనకి అలా అనిపిస్తూ ఉందన్నమాట. ఇక నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి కొబ్బరికాయలతోటి దిష్టి తీసేసి ఈ విధంగా పగలగొట్టేస్తూ ఉంటారు. ఎర్ర నీళ్ళతోటి వారు పోస్తూ ఉంటారు, హారతులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా, ఒక అతను డ్రోన్ తీసుకొని వెళ్తున్నాడు. నేనైతే వీలైనంతలో నా కెమెరాతోటి మీకు అందరికీ కూడా ఈ పూల పల్లకీలు చాలా అందంగా కనిపించాలి అని చెప్పి నాకున్నంత టాలెంట్ తోటి నేను చక్కగా తీసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మిట్ట మధ్యాహ్నం 12 అయిపోయిందండి. సో ఎండ అయితే ఇరక కాసేస్తుంది అనమాట. ఈ ఎండలో కూడా ఈ విధంగా డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఆ డప్పుల మూతకి ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారో చూడండి. అలాగే నేను దాదాపుగా మీకు అన్ని పూల పల్లకీలు చూపించేశాను కాబట్టి ఇంకా చివరిగా మళ్ళీ 2 గంటల టైంలో మనకి ఎండ అనేది బాగా వచ్చేసింది అనమాట. ఆ తర్వాత వెంటనే ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇక్కడ చూసారా, ఒక తోలు బొమ్మలాగా అట్లాగా ఫ్రేమ్ లాగా కట్టేసేసి అక్కడ అమ్మవారిని పెట్టేశారు. ఇలాగ మనకి కాంతార సినిమాలో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా తల మీద ఒక దిండులాగా క్లాత్ తోటి కట్టేసేసుకొని దాని మీద ఇలా పెట్టుకొని వస్తూ ఉంటారనమాట. సో చుట్టూ తిరుగుతూ చాలా బాగా చూపిస్తూ ఉంటారు అమ్మవారిని. ఇక ఈ విధంగా తరలి వెళ్ళిపోయినటువంటి పూల పల్లకీలన్నీ కూడా మళ్ళీ సేమ్ ప్లేసెస్లోకి వెళ్ళి నించుంటాయి అన్నమాట. సో సాయంత్రం అయిన తర్వాత మాత్రమే వాటన్నిటినీ కూడా చక్కగా విగ్రహాలన్నింటినీ దేవుడి గుళ్ళలో పెట్టేసేసి ఆ తర్వాత ఈ పూల పల్లకీలన్నింటినీ కూడా డిస్పాచ్ చేసేస్తుంటారు. అంటే ఆ పల్లకీలన్నీ కూడా ఏ ఊరికి ఆ ఊరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడు మనకి ఎన్ని ఫోన్లు వచ్చినా కానీ అసలు ఏమీ వినిపించవండి. సో ఫోన్ల కోసం నేను చెప్పి కొంచెంసేపు నేను ఇంటికి వెళ్ళేసేసి మళ్ళీ తిరిగి వచ్చానమాట. ఇంటి దగ్గర ఉండాలని అనిపించినా కానీ ఉండలేమన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుందో అనే ఉత్సాహంతో ఉంటాము. ఇక్కడ చూడండి, ఈ పల్లకి అనేది ఎగిరే గుర్రాలతోటి చక్కగా రెడీ చేస్తుందన్నమాట. మనకి పటాలమ్మ దేవి చక్కగా బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఉంది. చాలా అందంగా కనిపిస్తుంది. సో నేను చెప్పినట్టుగానే వర్షం అనేది పడిందండి. అంటే నేను ముందు సంవత్సరాల్లో చూశాను కాబట్టి చెప్పాను అనమాట. ఇక నేను కూడా ప్రతి ఒక్క పల్లకీలో స్వామివారు మన దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా దండం పెట్టేసేసుకొని పసుపు కుంకుమలు పూలు గాజులు కూడా తీసుకున్నానండి. ఇక ఆ దేవుడు మనకి ఇచ్చిన వాటినే మనము దేవుడికి సమర్పిస్తున్నాము. సో అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకున్న మనకి ఆ దేవుని ఆశీస్సులు అనేవి దక్కుతాయండి. నాకైతే ముఖ్యంగా అమ్మవారి రూపం ఎంత ముగ్ధ మనోహరంగా కనిపిస్తుందో అంత ఆనందం వేసింది అమ్మవారిని చూసినప్పుడు.
మనకి ఈ పల్లకీలు మొదటగా వచ్చేటప్పుడు అన్నమ్మదేవిని తీసుకొస్తారండి. అలాగే చివరిగా సాగనంపేటప్పుడు కూడా చివరిగా అన్నమ్మదేవిని సాగనంపుతారు. మనకి చూడండి మన అన్నమ్మదేవి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉందో. సో అమ్మవారి రూపాన్ని మీరు కూడా దర్శించుకొని ఆమె కృపకు పాత్రలు అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక అమ్మవారి కరుణని వర్షం రూపంలో మరొకసారి మన మీద కురిపించేసిందండి. ఇక ఇదే చివరి పల్లకి, ఈ చివరి పల్లకీతోటి మనకి ఊరేగింపు అంతా కూడా ముగిసిపోతుంది. చూసారు కదండి, ఈ పండుగ చాలా బాగా అనిపించింది కదా. మరి మీకు కూడా ఇలాంటి పండుగ తెలిస్తే నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.